ఓకే. సో మనకు గ్రోత్ కావాలి అని అనుకుంటే మనం ఆ కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం ఫ్లెక్సిబిలిటీ అంటే కొంచెం బయటకి రావాలి. ఓకేనా? సో మనం అందులోనే వండుకుంటూ ఇంకా రిజల్ట్ రావట్లేదు రావట్లేదు అంటే అసలు రాదు. ఓకే. సో నౌ వీ డూ ఈరోజు మనం చేసే యాక్టివిటీ ఏంటి అని అంటే ఫెయిత్ ఫెయిత్ అండ్ యాక్షన్స్. ఓకేనా? ఫెయిత్ అంటే ఏంటి? మనము మనము ఏమంటారు తెలుగులో? భయం. మన తలరాత చూసి విశ్వాసము, తలరాత ఇంకేదైనా అనిపించుకోవచ్చు. ఓకేనా? సో ఒకటి చేయాలనుకుంటాము. ఓకే. విధి అనుకోవచ్చు. సంథింగ్ ఏదైనా సరే ఒక పేరు పెట్టుకున్నాం మనం ఫెయిత్ అని చెప్పేసి. ఆ ఫెయిత్ ని ఓవర్కమ్ చేసేసి మనం యాక్షన్ టేకర్స్ గా ఎలా ఉండాలనేది ఈ మిషన్ యొక్క కాల్ అన్నమాట. ఓకే. సో యాక్చువల్లీ వై ఐఎమ్ స్టార్టెడ్ దిస్ మిషన్ కాల్. ఓకే. టు స్ప్రెడ్ ఫ్రెండ్షిప్, బ్రేక్ త్రూస్ షేర్ చేసుకుంటారు అచీవ్మెంట్స్ కానీ బ్రేక్ త్రూస్ కానీ. అండ్ మీ ఫ్రెండ్షిప్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది. అండ్ లవ్, స్ప్రెడ్డింగ్ లవ్ ఇన్ యువర్ ఫ్యామిలీస్. మనలో మనకి మనతో మనము ఎప్పుడైతే ఆ, ఆ లవ్ని అంటే వెన్ వి స్టార్టెడ్ సెల్ఫ్ లవింగ్, మనం ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేసుకుంటామో అప్పుడు మనలో చాలా ఇచ్చేంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతో పిల్లల్ని కానీ ఎవరినైనా సరే మనం మార్చుకోగలుగుతాం కదా. సో టు స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ ఫ్రెండ్షిప్, బ్రేక్ త్రూస్ కానీ అచీవ్మెంట్స్ కానీ షేర్ చేసుకోవడానికి. అండ్ మీ ఫ్రెండ్షిప్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నివేదిత గారు అందరూ హైదరాబాద్ లో ఉన్నారు. కాసేపు అయితే కొద్ది రోజులు అయితే స్వప్న కామారెడ్డికి వెళ్ళిపోతుంది. అంటే హైదరాబాద్ నుంచి కామారెడ్డికి ఒక ఫ్రెండ్ ఉన్నారా? ఇప్పుడు ముంబైలో అనిత గారు ఉన్నారు. హైదరాబాద్ నుండి ముంబైకి మన ఫ్రెండ్షిప్ ఒకటి ఉందా? ఓకేనా? సో అండ్ నేను జాయిన్ అయిన ఒక ఐఫోకస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా. దాంట్లో మా గురుగారు ఏం చెప్తారంటే నీ నెట్వర్క్ ఎంత అనేది నీ నెట్వర్క్ లో ఉన్న పీపుల్ ని చెప్తుందంట. అంటే మన నెట్వర్క్ లో మన సరౌండింగ్స్ అంటే మన నెట్వర్క్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెద్ద సర్కిల్ గీసుకున్నాం అనుకుందాం. ఓకేనా? మన చుట్టూ ఆ సర్కిల్లో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు మన వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుందా పెరగదా? ఇజ్ ఇట్ రైట్? సో లైక్ దట్ ఇప్పుడు చెప్పలేము. ఈ రోజు మనమే ఉండొచ్చు, నెక్స్ట్ మన హ్యాపీ పేరెంటింగ్ హబ్ ఎక్స్పాన్షన్ అవుతున్న కొద్దీ డాక్టర్స్ రావచ్చు, లాయర్స్ రావచ్చు, టీచర్స్ రావచ్చు, ఇంకా బెటర్ ప్రొఫెషన్స్ కూడా మన గ్రూప్ లో యాడ్ అవ్వచ్చు. సో వాళ్ళతో మన ఫ్రెండ్షిప్ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మన శ్రీనివాస్ గారు ఉన్నారు, డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు. ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే హ్యాపీగా మనం ఫోన్ చేసాం అనుకోండి, మనకి హెల్ప్ చేస్తారు. డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా మనకు కావాలి, ఏదైనా సపోర్ట్ కావాలి, ఎవరిని అడుగుతాము? పోలీస్ స్టేషన్కి వెళ్ళలేము. అదే ఒక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి అడిగాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఇజ్ ఇట్ కదా? సో మనము ఇంట్లో ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రపంచం మన చేతుల్లో ఉంది. ఇక్కడ నుంచి ఎవరితోనైనా మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు, మన ఫ్రెండ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, ఎక్కడ నుంచైనా హెల్ప్ తీసుకోగలుగుతాం. ముంబైకి వెళ్తున్నాము, ముంబైలో ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ బాగుంటది, ఏ ఏరియాలు చూడాలి అని అంతగా ఈజీగా చెప్తారు మనకి. సో అలాగే హైదరాబాద్ వస్తున్నారు అనిత గారు, హైదరాబాద్లో ఇక్కడ ఏ ఏరియాలో లొకేషన్స్ బాగుంటాయి, ఏమేమి చేయాలో ఇక్కడ ఉన్న వాళ్ళు మనం అందరం హెల్ప్ చేస్తామా లేదా తనకి? లైక్ దట్. అంటే మనము మన నెట్వర్క్ని పెంచుకుందాం. ఓకేనా? మన నెట్వర్క్ని మనకు వాల్యూ ఇచ్చేలాగా మన నెట్వర్క్ని కూడా పెంచేసుకుందాం. ఓకే. సో లైక్ దట్. బట్ వై యు ఆర్ హియర్, టైప్ యువర్ ఇంటెన్షన్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే. మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ? మీ ఇంటెన్షన్ రాయండి. ఓకే. ఎస్. ఓకే. సో ఇష్యూ. ద మిషన్ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు ఎవ్రీవన్ టైప్ డిడబ్ల్యూఐటి, డూ ఇట్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. డిడబ్ల్యూఐటి, డూ వాట్, యా, ఇట్ టేక్స్, వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఏది ఏమైనా సరే నేను మిషన్ కాల్ కంప్లీట్ చేయకుండా పడుకోను.
ఓకే. సో ఎవ్రీథింగ్ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హ్యాపీ పేరెంటింగ్ హబ్లో జాయిన్ అవ్వకముందు ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయ్యాను. నేను అందరికి ఇచ్చింది ఏంటంటే ఎవ్రీడే వీఆర్ వర్కింగ్ ఆన్ వి విల్ వర్క్ ఆన్ అవర్ మైండ్ సెట్ అని చెప్పేసి రైట్ టైప్ చేసింది చాట్ బాక్స్. ప్రతి ఒక్కరికి చెప్పాను, మనం ఒకటి థియరీ క్లాస్ ఉంటుంది, ఇంకొకటి మన మైండ్ సెట్ మీద వర్కౌట్ చేస్తామని చెప్పేసి. సో థియరీ పార్ట్ కంటే ఈ మిషన్ కాల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు వెడ్నెస్డే వచ్చినా రాకున్నా ఎవ్రీ ఫ్రైడే మాత్రం అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము బాగుంటేనే మన ఫ్యామిలీని చూసుకోగలుగుతాం, మన మైండ్ సెట్ బాగుంటేనే మనం ఏదైనా సర్వ్ చేయగలుగుతాము. ఓకే, సో ఎస్, యా, పడుతుంది గా ఉండాలి. ఎస్, ఎస్, వెరీ గుడ్ లావణ్య గారు, కరెక్ట్. రోల్ మోడల్గా ఉండాలనేది మీ మిషన్, మీ ఇంటెన్షన్ కదా. ఎస్, యా. మరి అలాంటి ఇంటెన్షన్ ఉన్నదానికి వాట్ ఈస్ యువర్ స్టెప్స్ టు డూ ద యాక్షన్స్? అంటే మీ యాక్షన్ స్టెప్స్ ఏంటి? మీరు అది చేయడానికి మీ యాక్షన్ స్టెప్స్ ఏంటి? ఓకే, రాసుకోండి. ఓకే, యా, మీ యాక్షన్ స్టెప్స్ ఏంటి? రైట్ డౌన్ యువర్ యాక్షన్ స్టెప్స్. తీసుకో, ఏం పర్వాలేదు. స్క్రీన్ కనబడుతుందా ఎవరికైనా? గీత కనబడుతుందా? లేదు లేదు. లేదా? ఓకే, టేకింగ్ టూ మచ్ టైం. రియాక్ట్ అవ్వకుండా నేను రెస్పాండ్ అవుతున్నాను అన్నట్టు. కొంచెం మీ మధ్యలో కొన్ని చేంజెస్ చాలానే అవుతున్నాయి. అంటే పీస్ఫుల్ గా ఉండడానికి బ్రెయిన్ కూడా ఎక్కువ స్ట్రెస్ ఏం తీసుకోవట్లేదు. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ స్వప్న. ఓకే, మనము ఒక వీకెండ్ షేర్స్ సెషన్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి అందరూ మేక్ ఏ నోట్. వెల్కమ్ శ్రీనివాస్ గారు. ఓకే, అందరూ రాసుకోండి. ఈ రోజు నుంచి అబ్జర్వ్ యువర్ సెల్ఫ్, నాలో ఏం చేంజెస్ వస్తున్నాయి. ఓకే, మీరు లెట్స్ హ్యావ్ అ హోంవర్క్. నేను మేడంకి అప్పచెప్పాలి. ఓకే, గీతా మేడం నన్ను అడుగుతారు, తనకి అప్పచెప్పాలి. సో అప్పచెప్పాలి అంటే ఈ రోజు నుంచి నేను ఈ వర్కౌట్ చేయాలి. ఎవ్రీడే ద ఫస్ట్ యాక్టివిటీ మిషన్ కాల్లో ఫస్ట్ యాక్టివిటీ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, అంటే మీలో వచ్చే మార్పులు ఏంటి? ఓకే, సైలెన్స్ అవుతున్నారా, లేదంటే వాట్ వి కాల్ రియాక్ట్ అవుతున్నారా, రెస్పాండ్ అవుతున్నారా, ఆ సిచ్యువేషన్ని కామ్గా హ్యాండిల్ చేస్తున్నారా, ఆ, ఇంకా ఏం చేస్తున్నారు? ఓకే, ఈ రోజు నుంచి 1 వీక్ వరకు మీకు ఇదే యాక్టివిటీ. ప్రతిరోజు ఒక పేజ్ పెట్టుకోండి ఇలా ఒక బుక్లో. ఓకే, వాట్ ఆర్ ద చేంజెస్ ఐ ఆమ్ గెటింగ్? ఓకే, నాలో ఏ మార్పులు జరుగుతున్నాయి, ఎలా నాకు హ్యాపీ పేరెంటింగ్ హబ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే సార్, అది ఓకే. ఎస్, ఫెయిత్ అండ్ యాక్షన్స్. ఇది బాగానే కనబడుతుంది కదా స్క్రీన్ మీకు? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, యాక్చువల్ మనము చాలా పనులు చేయకుండా పోస్ట్పోన్ చేస్తూ ఏంటి అంటే చిన్నగా ఒకటి మాట పడిస్తాం అనమాట. ఏంటంటే నా ఫెయిత్ బాగాలేదు అందుకే నేను ఏం చేయలేకపోయాను. ఓకే, నా కర్మ బాగాలేదు, నేను ఎంత అనుకున్నా కానీ అసలు అవ్వట్లేదు పనులు. ఓకేనా, అసలు ఏదైనా ముందు చేద్దామనంటే నన్ను భయం చుట్టుముట్టేస్తుంది, నేనేం చేయలేకపోతున్నాను. ఓకే, సో ఈ రోజు నుంచి ఈ మిషన్ కాల్లో అలాంటి దాన్ని మనము పక్కన పెట్టడానికి ద ఫస్ట్ స్టెప్. ఓకేనా, 5 minutes ఆ బ్రేవ్ స్టెప్ అంటారు దీన్ని. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ డౌన్, ఐడెంటిఫై యువర్ ఫియర్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, యా, ఓకే, ద ఫస్ట్
యాక్టివిటీ ఏంటి అంటే, ఓకే, ద యాక్టివిటీ 1 5 minutes బ్రేవ్ స్టెప్ అంటారు అనమాట. ఓకే, డూ వన్ స్మాల్ థింగ్ టుడే దట్ యూ హ్యావ్ బీన్ పోస్ట్పోనింగ్. అసలు మీరు చాలా చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ చేస్తున్న ఒక్క విషయాన్ని ఈ రోజు కంప్లీట్ చేయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, యా నేనున్నాను, టేక్ అన్ అకౌంటబిలిటీ పార్ట్నర్. ఓకే, నేనేం చేశాను, చాలా రోజుల నుంచి ఒక రీల్ చేయాలి, టీన్ పేరెంట్ మీద ఒక మాస్టర్ క్లాస్ చేయాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ ఒక భయం లోపల, నిజంగా నేను చేయగలుగుతానా లేదా, అసలు నేను చేస్తానా లేదా అని ఆ భయంతో నేను ఏం చేస్తున్నానంటే, అసలు అది ఆన్ చేస్తున్నాను సిస్టము, ప్లయర్ చాలా చేంజెస్ చేస్తున్నాను అండ్ పక్కన పెట్టేస్తున్నాను. దెన్ నిన్న నాకు ఒక ఐడియా వచ్చేసింది. ఏంటి అంటే, లెట్స్ హ్యావ్ టు సెండ్ అ మెసేజ్. ఒక్క మెసేజ్ నేను గ్రూప్లో పెట్టుకుంటా, స్టేటస్లో పెట్టుకుంటా. ఓకే, ఏంటి అంటే, నా భయాన్ని నేను పొడగొట్టాలంటే ఒక ఫస్ట్ స్టెప్ వేయాలి నేను. ఓకే, అందుకనే ఒక 5 minutes మనం తీసుకునే ఒక్క ఆలోచన, ఓకేనా, భయం మనల్ని చుట్టుముట్టక ముందే మనము డెసిషన్ తీసుకొని ఒక అడుగు ముందేయడమే. ఓకేనా, అందుకే నేను ఏం చేశానంటే, స్టేటస్ నాది కనుక ఎవరైనా చూస్తుంటే స్టేటస్లో నేను ఒక మెసేజ్ పెట్టాను, ఐఎమ్ లుకింగ్ ఫర్ 10 mothers హు ఆర్ లైక్, ఏం పెట్టాను, వచ్చింది ఏదో పెట్టేశాను. ఓకే, చూడండి, ఐఎమ్ లుకింగ్ ఫర్ 10 mothers of preteen and teens who are struggling to connect with children and want to reduce mobile addiction in next 21 days without yelling or hitting. If you are interested, DM teen in the chat box అని చెప్పేసి పెట్టాను అనమాట. ఓకే, సో ఈ స్టెప్ నేను తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఇది పోస్ట్ పోన్ చేస్తున్నాను, ఇది నాకు వర్కౌట్ అవ్వాలి. అవ్వాలి అని అంటే ఫస్ట్ నేను ఏదో ఒక స్టెప్ చేయాలి, అందుకని మెసేజ్ పెట్టాను. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, యూ కెన్ మెసేజ్ టు సమ్వన్. ఓకే, సెండ్ ఏ మెసేజ్, ఎవరైనా ఒకరికి మెసేజ్ చేయండి, నేను ఈ పని చెయ్యాలనుకుంటున్నాను. సో డైరెక్ట్గా నేను స్టేటస్లో పెట్టాను. ఎందుకు పెట్టాను, ఎవరైనా సరే నన్ను అడిగితే వాళ్ళకు చచ్చినట్టు నేను నా మాస్టర్ క్లాస్ గురించి చెప్పాల్సిందే అండ్ నేను కండక్ట్ చేయాల్సిందే. వెదర్ ఒకరు వస్తారా, ఇద్దరు వస్తారా, ముగ్గురు వస్తారా, నలుగురు వస్తారా, నాకు అనవసరం. బట్ నేను నా భయాన్ని పోడగొట్టుకోవాలి అని అంటే నేను ఒక స్టెప్ ముందుకే, అందుకే మెసేజ్ పెట్టాను. సో మీకు కూడా మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే నేను అకౌంటబిలిటీ ఎందుకు ఆ, ఉండమంటున్నాను అని అంటే, మనం ఏం చేయాలనుకుంటున్నాము వాళ్ళకి మనము ఒక మెసేజ్ చేయడం వల్ల ఆ పని చేస్తున్నామా చేయలేదా అని మనల్ని ఒకరు మానిటర్ చేస్తారు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్, టైప్ ఎస్ ఇన్ ద ఛానల్. ఎస్ రైట్, వాళ్ళకు చెప్పాలి, వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలని ఒక భయంతోనైనా మనం ఆ పని చేస్తాం కదా. సో అండ్ స్టార్ట్ వర్కింగ్ అవుట్. నేను నిన్న మెసేజ్ పెట్టానా, నన్ను ఇఫ్ నిజంగానే ఒక 10 మంది వచ్చారనుకో, నేను ఎలా మాస్టర్ క్లాస్ చేస్తాను. దెన్ ఐ గాట్ వన్ ఐడియా, చాలా ఐడియాస్ వచ్చాయి. అండ్ ఐడియాస్ నో, నేను ఎప్పుడు ఒక బుక్ మెయింటైన్ చేస్తాను. ఎస్, నేను రాశాను. ఓకే, మీకు ఎప్పుడు ఏ ఐడియా వచ్చినా అని ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఐడియాస్ ఆర్ లైక్ గెస్టులు వచ్చి ఎలా వెళ్ళిపోతారో మన ఇంట్లోకి. ఒక ఐడియా వచ్చింది, దాని తర్వాత పోస్ట్పోన్ చేద్దాంలే అని పక్కన పెట్టామనుకోండి, అది వస్తుంది వెళ్ళిపోతుంది, మళ్ళీ అసలు గుర్తు కూడా రాదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా అయ్యారా ఇప్పటి వరకు? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్ కదా. చాలా ఐడియాస్ వస్తాయి, తర్వాత మనము చేద్దామని పోస్ట్పోన్ చేస్తాము అండ్ అది అసలు గుర్తు కూడా రాదు, ఏదో మంచి ఐడియా వచ్చింది మిస్ అవుతా ఉంటాం. సో అందుకని ఇమీడియట్గా ఏం చేస్తానంటే, నేను ఇలా బుక్లో రాస్తాను యాక్షన్ స్టెప్స్ అని చెప్పేసి. సి హియర్, ఓకే, సి మై టాప్ 5 యాక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ రాశాను నేను. యాక్చువల్గా ఏం రాశాను, టీన్ పేరెంట్లో ఉన్న మొబైల్ అడిక్షన్కి కారణాలు ఏంటి, ఓకే, టీనేజెస్లో ఉన్న హార్మోనల్ బ్యాలెన్సింగ్ ఏంటి, దాని గురించి మాట్లాడాలి. ఓకే, అండ్ 21 డేస్లో నేను ఏం చెప్పాలి, ఎవ్రీడే వాళ్ళతో కనెక్ట్ అయిపోయి రోజు ఒక యాక్టివిటీ ఇవ్వాలి. అవునా కదా, ఆ 21 డేస్లో డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 అప్ టు 21 డేస్కి నాకు ఐడియాస్ కూర్చుంటే, నేను 3 months 4 months నుంచి పోస్ట్ పోన్ చేస్తుంది 10 minutesలో అయిపోయింది నాకు. సో మనం ఎప్పుడైనా సరే పోస్ట్ పోన్ చేసే విషయానికి ఒక్క అడుగు ముందుకేద్దాం. ఓకే,
ఇంకొకటి పోస్టింగ్ ద వీడియో అంటే ఇది నా గురించి నేను రాసుకున్నాను. ఓకే, హ్యావింగ్ దట్ హార్ట్ టాక్. ఈ టీనేజర్స్ మీద నేను ఒక వీడియో పోస్ట్ చేయాలనుకున్నాను. చాలా మంది కూడా ఇక్కడ ఆ, మన దాంట్లో సంతోష గారు, నివేదిత గారు వీళ్ళంతా బిజినెస్ లో ఉన్నారు. సో వీళ్ళంతా ఒక అనిత గారు కూడా ఉన్నారు. ఒక వీడియో చేసి మన బిజినెస్ గురించి నా దగ్గర ఏం ఐటమ్స్ ఉన్నాయి, ఆ, నేను నా అది ఎంత వాల్యూ అని చెప్పేసి ఒక వీడియో చేసి మనం గ్రూప్ లో పెట్టామనుకోండి, మన బిజినెస్ ఎంత గ్రోత్ అవుతుంది. కానీ ఆ వీడియో చేయడం అంటే భయం. ఎలా చేయాలి, నా ఫేస్ కెమెరా షైని, కెమెరా అంటే భయం, కెమెరాతో ఎలా మాట్లాడాలి. సో ఎక్కడ లేని ఆలోచనలు అలా వచ్చేసి అది పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాం. సో యాక్చువల్గా ఏం అక్కర్లేదు, ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగా కెమెరా ముందు మనం మాట్లాడాలి. ఒక ఫ్రెండ్కి ఒక నీ దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ని నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, అవి ఎంత వాల్యూ, దాంట్లో వాడుతున్న మెటీరియల్ ఏంటి, ఆ, ఎన్ మన బిజినెస్కి బయట వాళ్ళ బిజినెస్కి కంపారిజన్ చెప్పామనుకోండి, మన గ్రోత్ అవుతుందా అవ్వదా? హ్యాపీగా అవుతుంది. లేదంటే ఉన్న ఆర్నమెంట్స్నే వీడియో తీసి ఫేస్ మానిటర్ కాకుండా ఐటమ్స్ చూపిస్తూ చాలా మంది ఆడియో రీల్స్ చేస్తున్నారు కదా. సో అలాగే ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు ఏంటి, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మన అంత ఈజీ డిపార్ట్మెంట్ ఏం కాదు, చాలా హార్డ్ డిపార్ట్మెంట్. అవునా కాదా శ్రీనివాస్ గారు చెప్పండి. ఒక్క మీరు అంటే నాకు తెలియదు గవర్నమెంట్ రూల్స్ ఎలా ఉంటాయో. ఏదైనా ఒక అబ్బాయి వాడు మిస్రైడ్ చేయడం వల్ల వాడు లాస్ అయింది, మీరు ఒక వీడియో తీసి పెట్టారనుకోండి పోలీసుగా, ఎంత వైరల్ అవుతుంది, ఎన్ని ఫ్యామిలీస్ మేల్కుంటాయి. అబ్బాయిలకి కొంచెం జాగ్రత్తగా చెప్పండి ఇలాంటి. ఇప్పుడు ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేయడం వల్ల వాడికి నష్టం అవుతుంది, వాడు ఎవరినైతే యాక్సిడెంట్ చేస్తారో ఆ ఫ్యామిలీకి కూడా నష్టపోతారు కదా. సో చిన్న చిన్నవి అంటే ఏదైనా మీకు అలాంటి ఆలోచనలు ఉంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు అలా చేయమని కాదు శ్రీనివాస్ గారు. ఓకే, అలాగా అలాంటి ఒక వీడియో చేయాలనుకున్నప్పుడు మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. ఓకే, సో గ్రోత్ అవుతుందని తెలుసు, ఐడియా ఉంది, కానీ చేయలేము. స్వప్న ఎన్నోసార్లు నాకు అబాకస్ నేను నేర్పించాలి పిల్లలకి అని చెప్పేసి చాలాసార్లు అంది. అదే నువ్వు అబాకస్ నేర్చుకుంటే పిల్లల్లో ఎలాంటివి వస్తాయి అని చెప్పేసి ఒక్క వీడియో చేసి చూపించు. చాలా మంది నేను అప్రోచ్ అయ్యారనుకో, నువ్వు అబాకస్ నేర్చుకొని 10 మందికి నేర్పిస్తావా నేర్పించవా? అప్పుడు నీ భయం అనేది పోతుందా లేదా? నేను ఒకటి నేర్చుకోవాలి, ఒక స్కిల్ నేర్చుకోవాలి అనే ఒక భయం అనేది పోతుందా లేదా? ఎస్, అన్మ్యూట్. ఓకే స్వప్న. ఉమ్, కదా. సేమ్ థింగ్ అలాగా ఒక బ్రేవ్ ఏదైతే మనము ఒక ఐడియాను ఒకటి ముందుకు వేయట్లేకపోతున్నాము, ఓకే, ఒక్క 5 minutes టైం తీసేసుకొని బ్రేవ్ స్టెప్ వేసేయండి అంతే. లావణ్య గారు కూడా చాలాసార్లు నాతో మాట్లాడినప్పుడు అన్నారు, నేను కమ్యూనికేషన్స్ నేర్చుకోవాలి మేడం, అది నేర్చుకోవాలి మేడం అని చెప్పేసి. బట్ ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? బికాస్ మనం యాక్షన్స్ తీసుకోవట్లేదు. సో ఫెయిత్ గ్రోస్ వెన్ యూ మూవ్. మన ఫెయిత్ ఎప్పుడు పెరుగుతుంది? ఫెయిత్ అంటే పేరు కూడా అవుతుంది కదా. మనము ఒక మూవ్ అయినప్పుడే అది పెరుగుతుంది. ఓకే, అండ్ సెకండ్ యాక్టివిటీ, ఓకే, ప్రే అండ్ దెన్ మూవ్. ఓకే, ప్రే ఫర్ 2 minutes, then immediately take one step toward your goal. Faith is not waiting, faith is moving after praying. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము అందుకే స్టార్ట్ చేశాను నేను ఒకటి సైలెన్స్ మెడిటేషన్. ఓకే, సో నార్మల్గా అయితే ఎవ్రీడే మార్నింగ్ 2 minutes మెడిటేషన్లో మనము గాడ్ని, మన ఫేవరెట్ గాడ్ని విజువలైజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఆ ప్రే అనగానే ల్యాప్టాప్ కూడా ప్రే చేయడానికి పోయినట్టుంది, కాసేపు షట్ డౌన్ అయిపోయింది, ఇంటర్నెట్ పోయింది, వచ్చింది. ఓకే, జస్ట్ ఫన్. ఓకే, సో లైక్ దట్ ఏదైనా మనం ముందు అడగాలనుకున్నప్పుడు జస్ట్ ప్రే, కాసేపు దేవుణ్ణి తలుచుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ విల్ డూ 1 minute ఆఫ్ ప్రేయింగ్. ఓకే, అందరికీ ఇప్పటి వరకు మీరు సాధించాలనుకుంటుంది ఆ ఒక్క బ్రేవ్ స్టెప్ ఏదైనా వేయాలనుకుంటున్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, మీ బుక్లో రాయండి. రాసిన తర్వాత డన్ ఇన్ ద చాట్ బాక్స్. నేను కూడా రాస్తాను. బ్రేవ్ స్టెప్ యాక్షన్ మోడ్లోకి పెంచుకోలేకపోతున్నాం. ఓకే,
సో నేను రాసేసుకున్నాను. ఐఎమ్ డన్ విత్ మై స్టెప్. ఓకే, డన్. Type done in the chat box if you're done with your one thing you want to take actions. Okay, done, Swapna. Okay. Done, సో ma'am. అండ్ మీరు రాసింది ఏదైనా సరే అది అన్రియలిస్టిక్ గా ఉండకూడదు, రియలిస్టిక్ గా ఉండాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, నౌ ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. Take a deep breath in. Let me open my meditation. Okay. మీరు అసలు ఈ వర్డ్ అంటే మీరు అనుకుంటున్నది ఏదైతే ఉందో అది సాధిస్తే ఎలా ఉంటది? ఓకే, అది సాధించడానికి దేవుణ్ణి ఏమైంది? మళ్ళీ ఇంటర్నెట్ పోయిందా? ఓకే ఓకే. సో ప్రే ద గాడ్, మీరు సాధిస్తే ఎలా ఉంటది ఒకసారి ఊహించుకోండి. అండ్ దేవుణ్ణి అది అడుగుతున్నట్టుగా. ఓకే, మీ విజువలైజ్ యువర్ ఫేవరెట్ గాడ్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓకే, I have an excellent business idea for women in 2024. Start an online fashion. okay, pray to God, visualize your favorite God in front of you and you're praying for the success. ఓకే, ఏదైతే మీరు రాసుకున్నారో అది సక్సెస్ అయినట్టుగా ప్రే చేయండి. చాలా హ్యాపీగా ఉన్నా వర్క్ అయిపోయిన తర్వాత. దేవుడికి కృతజ్ఞత చెప్తున్నాను పని అయిపోయినందుకు. Okay, slowly open your eyes. How is it? Prayer. Is it helpful? Yes. కదా, ఇప్పుడు చేయగలననే ఒక ధైర్యం వస్తుందా? ఎస్ ఎస్, థ్యాంక్ యూ. సో లైక్ దట్ ఏమైనా సరే మనం నిజంగా ఒక్క 2 minutes ప్రే చేయండి. ఆ ప్రేయర్లో మనం అనుకున్నది సక్సెస్ అయినట్టుగా. ఓకే, అది సెకండ్ యాక్టివిటీ. ఓకే, స్టెప్. ఇప్పుడు ప్రే చేసేసి ఇమ్మీడియట్గా మీరు ఏదైతే యాక్షన్ చేయాలనుకుంటున్నారో దాన్ని వేసేయండి. ఓకే, యాక్షన్ స్టెప్స్. దాని గురించి ఫస్ట్ యాక్షన్ స్టెప్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాశాను, చాలా రోజు నుంచి పోస్ట్పోన్ చేస్తుంది ఏంటి, టీన్ పేరెంటింగ్ మీద వీడియోస్ తీయాలని చెప్పేసి. ఓకే, ఇప్పుడు నేను ప్రే చేసేసాను మీతో పాటు. నా నెక్స్ట్ యాక్షన్ స్టెప్ ఏంటి? కంటెంట్ ప్రిపరేషన్. కంటెంట్ ప్రిపేర్ చేయాలి. సో ఈ కంటెంట్ ఇప్పుడు నేను 2 minutes మెడిటేషన్ చేస్తుంటే నాకు వచ్చిన ఐడియా ఏంటి తెలుసా? పెయిన్ పాయింట్స్ ఏంటి అంటే ఎవ్రీ టీన్ పేరెంట్ పడుతున్న బాధలు ఏంటి, ఆ పెయిన్ పాయింట్స్ ఏంటి, దాని మీద సెర్చ్ చేయాలని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది నాకు. ఓకే, సో నా కంటెంట్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది నాకు. ఇప్పుడు నేను చేయగలుగుతాను. సో ఒక్క ఐడియా ఏమొచ్చింది, మీ గోల్కి అయ్యేటట్టు 1 step రాయండి. ఆఫ్టర్ అవర్ ఫినిష్ అండ్ మన క్లాస్ అయిపోగానే ఇమీడియట్గా మీ యాక్షన్ స్టెప్ తీసుకోండి. ఓకే, అండ్ ఎస్, థర్డ్ యాక్టివిటీ వచ్చేసి ఇప్పుడు మీరు రాసుకున్నాం కదా మనం ఒక యాక్టివిటీ, దాని గురించి ఏం ఫియర్ వస్తుంది? నార్మల్గా
ఇదొకటి. చాలా విషయాలలో మనకు భయాలు వస్తుంటుంటాయి కదా. హ్యాపీగా రైట్ యువర్ ఫియర్. మీ భయం ఏంటో అది హ్యాపీగా పేపర్ మీద రాసేసి చింపేసేయండి. ఓకే, ఒక్కసారి చదవండి అండ్ టేర్ ద పేపర్, దెన్ టేక్ వన్ యాక్షన్ అవే ఎనీవే. ఓకే, ఫియర్ కెన్ స్పీక్ బట్ ఇట్ డజంట్ డిసైడ్. ఏదైనా సరే మన భయము మాట్లాడిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాసుకున్నాను టీనేజ్ పేరెంట్ యొక్క పెయిన్ పాయింట్స్ రాసుకోవాలి అని చెప్పేసి. ఆ పెయిన్ పాయింట్స్ మాట్లాడాలి అని అంటే నిజంగా అసలు నేను ఇలా మాట్లాడితే ఎంతమంది పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు, నాకు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయో ఏంటో. సో మోస్ట్ ఆఫ్ ది టీన్ పేరెంట్స్, టీనేజర్స్లో పిల్లలు ఎక్కువ అట్రాక్షన్కి గురైపోతారు. మొన్న కూడా ఒక న్యూస్లో పేపర్ వచ్చింది ఏంటంటే 10th క్లాస్ అమ్మాయి ట్యూస్డే రోజు స్టార్ట్ అయ్యాయి కదా మనకు బోర్డ్ ఎగ్జామ్స్, బాత్రూంలో బేబీని అందంట ఎగ్జామ్ హాల్, ఎగ్జామ్ సెంటర్లో. సో అది ఎంత అంటే పిల్లలు చూడండి ఎంత ఫార్వర్డ్ స్టెప్ ఇస్తున్నారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ మీద నేను వీడియో తీయాలని అంటే నాకు ఎంత గట్స్ కావాలి, దాని మీద వచ్చే భయాలు ఏంటి. ఇలా చెప్తే పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, మా పిల్లలు అలా కాదు కదా అని అనుకుంటారా, ఇలాంటి భయాలు వస్తాయి కదా. దాన్ని ఏం చేస్తానంటే నేను పేపర్ మీద రాస్తాను, రాసేసి ఆ భయాన్ని చింపేసేసి ఎవరేమనుకున్నా పర్లేదు. ఇది చాలా మంది బయట పడట్లేదు. పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో, ఎలా ఉంటారో, వాళ్ళ సమాజంలో ఎలా బ్రతుకుతారో అని చెప్పేసి చాలా మంది పేరెంట్స్కి భయాలు ఉన్నాయి, కానీ వాళ్ళు బయటపడట్లేదు. ఓకేనా, నా భయాన్ని నేను చింపేశాను అనుకోండి, నాకు ఈ యాక్షన్ వచ్చింది. చింపేస్తాను అంటూనే నాకు ఈ ఐడియా వచ్చింది రైట్ ద మూమెంట్ మీతో మాట్లాడుతుండగానే. చాలా మంది మనసులో ఉంటారు కానీ బయటపడరు. కానీ నేను చేసే రీల్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఇది వచ్చిందా కాన్ఫిడెంట్. ఓకేనా, మన భయము మాట్లాడుతుంది కానీ డెసిషన్ మేకింగ్ అనేది మనమే తీసుకోవాలి, మన భయం కాదు. రైట్ డౌన్. ఓకే, ఫియర్ కెన్ స్పీక్స్ బట్ ఇట్ డజంట్ టేక్ డెసిషన్. అది డిసైడ్ చెయ్యదు మనం ఏం చేయాలనేది, మనమే డిసైడ్ చేసుకోవాలి. ఓకే, నౌ విల్ డూ వన్ యాక్టివిటీ. ఓకేనా, ట్రస్ట్ వాక్ అంటారు. ఓకే, ఎవ్రీబడి స్టాండ్ అప్. ఓకే, స్టాండ్ అప్ ఎవ్రీబడి. ఓకే, అందరూ ఒక ఫార్వర్డ్, మీ టేబుల్కి కొంచెం వెనక్కి వెళ్ళండి అందరూ. ఓకే ఓకే, క్లోజ్ యూర్ ఐస్. ఇప్పుడు ఏదైతే మనం రాసామో ఓకేనా, మనము సబ్ కాన్షియస్ మైండ్ని అడుగుతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా మీతో చేస్తాను యాక్టివిటీ. ఓకే, ఎవ్రీవన్ స్టాండ్ అప్. ఎవరైనా కూర్చున్నారా? ఓకే, నివేదిత గారు పాసిబుల్ అయితే నిలబడండి, లేదంటే లేదు. ఓకే, సో శ్రీనివాస్ గారు, లావణ్య గారు, ఐ కాంట్ సీ యూ. ఓకే, సో క్లోజ్ యూర్ ఐస్, హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. మీ గుండె మీద ఇలా చేసేసుకోండి. ఓకే, వెనకకి వెళ్ళండి. ఓకే, ఫార్వర్డ్ స్టెప్స్. ఓకే, సో యాక్చువల్గా జస్ట్ connect with your subconscious mind. Okay, and what my next right step, ask your subconscious mind. Okay, సో ఇప్పుడు నేను ఏదైతే ఫియర్ నన్ను ఇచ్చేస్తుందో ఆ ఫియర్ ని ఓవర్కమ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేయాలి? ఓకే, కమ్ ఫార్వర్డ్, ఒక్క స్టెప్ అడుగు ముందుకేయండి. అండ్ క్లోజ్, కనెక్ట్ విత్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ ఆస్క్ దట్, అడగండి వాట్ ఈజ్ మై నెక్స్ట్ రైట్ స్టెప్. ఓకే, కమ్ ఫార్వర్డ్, ఒక చిన్న అడుగు మళ్ళీ ముందుకేయండి. వాట్ ఈజ్ మై నెక్స్ట్ రైట్ స్టెప్, నేను నెక్స్ట్ తీసుకోవాల్సిన నా రైట్ స్టెప్ ఏంటి? మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేయండి. ఓకే, మళ్ళీ థింక్, నా నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓకే, కమ్ ఫార్వర్డ్, ఇంకొక 1 స్టెప్ ముందుకేయండి. వాట్ ఈస్ మై నెక్స్ట్ రైట్ స్టెప్? కనెక్ట్ విత్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సైలెన్స్, ఒక 1 minute సైలెన్స్ గా ఉండండి. అబ్జర్వ్ ద థాట్స్, ఏం వస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. సబ్ కాన్షియస్ మైండ్ మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నాం అబ్జర్వ్ చేయండి. దెన్ ఓపెన్ యువర్ ఐస్, మీకు ఏం వచ్చిందో అది రాయండి. ఓకే, మీకు ఏం ఐడియా వచ్చిందో అది రాయండి.
ఓకే. సో ఇంకా ఎవరైనా కనెక్ట్ అవ్వలేదా? డూ ఇట్. మళ్ళీ కాసేపు కళ్ళు మూసుకొని మళ్ళీ సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయిపోయి నా నెక్స్ట్ స్టెప్ ఏంటి ముందడిగేసి రాయండి. అలాగా మీకు ఐడియా వచ్చేంతసేపు జస్ట్ ఒక అడుగు ముందుకేస్తూ అలా అడగండి. ఆస్క్ సబ్కాన్షియస్ మైండ్. ఇట్ విల్ గివ్ అ బెస్ట్ ఆన్సర్. డూ ఇట్ విత్ ఇన్ 24 అవర్స్. మీకు ఏదైతే వచ్చిందో అది 24 గంటల లోపల చేయండి. ఓకేనా? ఇన్నర్ గైడెన్స్ ఈజ్ రియల్ బట్ ఓన్లీ ఇఫ్ యూ ఫాలో ఇట్. మన ఇన్నర్ గైడెన్స్ ఏదైతే ఇస్తుందో అది ఖచ్చితంగా మన గురించి ఇస్తుంది. బట్ అది ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో అదే చేస్తుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ యాక్టివిటీ, డూ ఇట్ బిఫోర్ యూ ఫీల్ రెడీ. ఓకే. పిక్ వన్ థింగ్ యు ఆర్ నాట్ రెడీ ఫర్. డూ ఎ లిటిల్ ఆఫ్ టుడే విత్ ఫెయిత్ ఇన్ గాడ్. ఓకే. కాన్ఫిడెన్స్ కమ్స్ ఆఫ్టర్ యాక్షన్. ఓకే. ద ఫిఫ్త్ యాక్టివిటీ, డూ ఇట్ బిఫోర్ యూ ఫీల్ రెడీ. ఇందాక చెప్పాను కదా, మనము భయము చుట్టేసే లోపల మనం యాక్షన్ తీసుకోవాలి. ద ఫస్ట్ అదేంటి అంటే కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి? ఏదైనా చెయ్యాలని అంటే ఫస్ట్ కాన్ఫిడెంట్ కావాలి. ఆ కాన్ఫిడెంట్ అనేది ఎప్పుడు వస్తుంది? మనం యాక్షన్ తీసుకున్నప్పుడు. అది కూడా ఎప్పుడు తీసుకోవాలి? ఓకే. మనము రెడీ లేకున్నా సరే ఒక్క యాక్షన్ స్టెప్ ముందు తీసుకోవాలి. అంటే నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మేకప్ వేసుకోలే కదా, ఇప్పుడు రీల్ తీయాలా? ఎస్ తీయు. నువ్వు రెడీగా అయ్యావా కాలేదని ఎవరు చూడరు. నువ్వు చెప్పే కంటెంటే ఈజ్ ఇంపార్టెంట్. నువ్వేం మాట్లాడుతున్నావో అదే వింటారు కానీ నువ్వు మంచి రెడీ అయ్యావా రెడీగా లేవా అని చెప్పేసి ఎవరు చూడరు. సో చాలా మంది ఏం చేస్తారంటే నేను రెడీగా లేదు కదా ఇప్పుడు నేను చేయను లేదు. ఎందుకు అడుగుతుంది? ఓకే. సో ఎప్పుడైనా సరే అలాగా మనం ఒక యాక్షన్ స్టెప్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. సో చిన్న యాక్షన్స్ నేను ఎవ్రీ టైం చెప్తాను కదా, మూవ్ అ లిటిల్. పరిగెత్తండి, పరిగెత్తకపోతే నడవండి, నడవకపోతే అట్లీస్ట్ పాకండి. పాకడం కూడా రావట్లేదా? కూర్చున్న దగ్గర నుంచి జస్ట్ ఇలా కదలండి. మనం ఏదైతే అనుకుంటామో చేయాలని చెప్పేసి చాలా డేస్ నుంచి పోస్ట్‌పోన్ చేస్తున్న విషయాల గురించి ఒక్క చిన్న స్టెప్ ఫార్వర్డ్ చేయండి. ఓకే. వాటి నుంచి వచ్చే నేను చాలా యాక్టివిటీస్ చెప్పాను. వాటి నుంచి వచ్చే భయాలని రాసి చేయండి. అండ్ అడగండి సబ్కాన్షియస్ మైండ్, నేను ఇప్పుడు ఏం స్టెప్ తీసుకోవాలి? వాట్ ఈస్ మై రైట్ స్టెప్? నెక్స్ట్ రైట్ స్టెప్ ఏంటి అని అడగండి. అడిగిన తర్వాత మీరు రెడీగా ఉన్నారా? ఏదో ఒక ఆన్సర్ వచ్చింది మనకి. రెడీగా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఒక అడుగు ముందుకేసేసి యాక్షన్ తీసుకోవడమే ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం యాక్షన్స్ తీసుకుంటామో అప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా? కాన్ఫిడెంట్ కమ్స్ ఆఫ్టర్ యాక్షన్. యాక్షన్ తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెంట్ వచ్చాక యాక్షన్ చేయడం కాదు మనము. యాక్షన్ చేస్తేనే కాన్ఫిడెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ బిజినెస్ చేసేవాళ్ళు, హోమ్ బిజినెస్ చేసేవాళ్ళు అనిత గారు, నివేదిత గారు ఇంకా అందరూ ఉన్నారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐటమ్ వచ్చింది మన దగ్గర. దాన్ని మనం స్టేటస్‌లో పెట్టి అది సేల్ అయినప్పుడు మనకి ఎంత కాన్ఫిడెంట్ పెరుగుతుంది చూడండి. చాలా పెరుగుతుంది. ఎందుకంటే నేను కూడా చేశాను ఆ బిజినెస్. నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేసినప్పుడు అది సేల్ చేసిన ఆ అమౌంట్ వచ్చినప్పుడు నాకు ఇంకా చేయాలనేది కాన్ఫిడెంట్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఎవ్రీ వీక్ నేను ఆహ్, సెషన్స్ ప్రిపేర్ అయినా కాకుండా తీసుకుంటున్నాను. నా వంతుగా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎంతో కొంత రిజల్ట్ అనేది కనబడడం వల్ల నేను ఇంకా బెటర్‌గా చేయాలనేది నాలో కాన్ఫిడెంట్ పెంచుతుంది. ప్రతి నా కమ్యూనిటీ మెంబర్స్ యొక్క రిజల్టే, మీలో వచ్చే మార్పే నాలో కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, నన్ను స్టార్టింగ్ నుంచి చూసిన వాళ్ళైతే స్వప్న గాని, ఇంకా ఇక్కడ ఉదయలక్ష్మి వాళ్ళు రాలేదు కావచ్చు. నా ఎక్స్‌ప్లనేషన్, నా టీచింగ్ అనేది ఎంత పెరిగింది యూ కెన్ అబ్జర్వ్. ఎస్ గీత, నాలో ఎంత కాన్ఫిడెంట్ వచ్చింది. చాలా కాన్ఫిడెంట్ ఉంది. ఏదైనా చెప్పాలి అనంటే ఈవెన్ నేను ప్రిపేర్ అయిన విషయాల్ని కూడా ఆ! 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 అని ఇలా బ్రేక్స్ ఇస్తూ మాట్లాడేదాన్ని. బట్ టు బీ ఫ్రాంక్ ఈరోజు అసలు నేను ప్రిపేర్ కాలేదు. సో
బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ విత్ మై ఎక్స్పీరియన్సెస్. నా లైఫ్లో ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. ఎక్కడైనా కాన్ఫిడెన్స్ తగ్గినట్టు కనబడుతుందా ఇక్కడ చెప్పండి? లేదు కదా. అండ్ ఇంకొక విషయం ఏంటి తెలుసా, నాకు వచ్చిన ఆలోచనని ఇంప్లిమెంట్ చేశాను. ఏంటి తెలుసా, ఎప్పుడు పెట్టాను చెప్పండి మెసేజ్, ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళకి సోల్ ప్యాంపరింగ్ చేస్తానని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టాను. ఎప్పుడు, మన సెషన్ స్టార్ట్ అవ్వడానికి ముందు. ఎన్ని మినిట్స్ ముందు ఎవరు చెప్పగలుగుతారు? నేను ఒక్క నిమిషం ఓపెన్ చేస్తాను. 10:44కి 10:45కి పెట్టాను. కరెక్ట్ ఒక 15 మినిట్స్ ముందు మన సెషన్ స్టార్ట్ అవుతుందంటే ఆ మెసేజ్ పెట్టాను. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ బి కండక్టింగ్ ఏ స్పెషల్ సోల్ పేరెంటింగ్ మెడిటేషన్ సెషన్ అని చెప్పేసి. నాకు అప్పుడే ఐడియా వచ్చింది. నేను ఇంప్లిమెంటెడ్ ఇమీడియట్లీ. సో కొంచెం నేను ఎలా చెప్పాలా, ఏంటి మెడిటేషన్ ఏం చెప్పాలా అనేది కొంచెం స్టార్టింగ్ తడబడ్డాను. కానీ మనందరికీ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిందా? చాలా పీస్ఫుల్ అనిపించింది ఆ మెడిటేషన్ చేయడం వల్ల. సో ఇమ్మీడియట్ యాక్షన్స్ విల్ గివ్ అస్ కాన్ఫిడెంట్. ఎస్, మనకి చాలా కాన్ఫిడెంట్ పెంచుతాయి. నాకు నిజంగా ఏం చేయాలో కూడా తెలియదు. నాకు వచ్చిన 2-3 మైండ్లో సైలెన్స్ మెడిటేషన్, 1 మినిట్ మెడిటేషన్, గ్రాటిట్యూడ్ రాయడము అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఇవి 4 నా మైండ్లో వచ్చేసాయి. నేను చెప్పేశాను అంతే. సేమ్ థింగ్, మనం ఎప్పుడైతే యాక్షన్స్లో పెడతామో కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇది మీకే కాదు నాకు కూడా వర్తిస్తుంది. సో ఛాలెంజ్ ఈస్ నాట్ ఫర్ యూ, ఫర్ మీ ఆల్సో. దిస్ ఛాలెంజ్ ఫర్ మేకింగ్ రీల్స్. నాకు నా రీల్స్ చేయడమే పోస్ట్పోన్ చేస్తున్నాను అది. ఓకే, సో నైట్ 6th వన్ వచ్చేసి ఫేత్ ఓవర్ లాజిక్. ఓకే, డెసిజన్ ఓవర్ పర్మిషన్. ఓకే, ఇది ఏంటి అంటే చూస్ కరేజ్ ఓవర్ కంఫర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ప్లాటినమ్స్ స్టార్ట్ చేశాను నెక్స్ట్ సెషన్స్. ఓకేనా, ఇక్కడ అరౌండ్ నేను 3 ఇయర్స్కి 35,000 ఆఫర్ ఇస్తున్నాను అని చెప్పగానే 35,000 నా వల్ల కాదని డ్రాప్ అయిన వాళ్ళు ఎంతమంది? 2-3 ఉంటారు. ఎస్ కదా, కదా. సో అదే నిజంగా ఐఎమ్ నేను ఇన్వెస్టింగ్ నా గురించి, నా గ్రోత్ గురించి అని చెప్పేసి ఇమీడియట్ స్టెప్ తీసుకున్నారు. నాకు తెలిసి అనిత గారు, శ్రీనివాస్ గారు, క్రాంతి గారు, వీళ్ళు ఐ డోంట్ నో వాళ్ళు, మీరు మీ హస్బెండ్కి చెప్పారా, పర్మిషన్ తీసుకున్నారో లేదో తెలియదు. కానీ నేను నా ప్లాటినం కోర్స్ కోసము నేను పేరెంటింగ్లో జాయిన్ అయినప్పుడు 1,80,000. ఓకే, సో నేను అక్కడ పెట్టాను అమౌంట్. ఎందుకంటే ఐ హ్యావ్ టేకెన్ డెసిషన్. అండ్ ప్లాటినం షోకేస్ జరిగిన రోజు మా హస్బెండ్ కూడా లేరు, టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను కదా. నేను 10,000 డిపాజిట్ అమౌంట్ పే చేయాలంటే నా దగ్గర ఉన్నాయి, పే చేసేసాను. దెన్ ఆఫ్టర్ దట్ నేను మా హస్బెండ్కి చెప్పాను, తర్వాత నేను తీసుకున్నాను అని చెప్పాను. సో మేబీ అంటారు, అందరికి ఛాన్సెస్ వస్తాయి, ఎందుకు తీసుకున్నావు, అవసరమా, అది ఇది అని చెప్పేసి. యాక్చువల్గా అది ఎంత నీడో నాకే తెలుసు, కంపేర్ టు మై హస్బెండ్. నా అవసరం ఏంటో నాకు తెలుసు, నా నా పెయిన్ ఏంటో నాకు తెలుసు. సో వాళ్ళకి తెలీదు. మోస్ట్ ఆఫ్ ది ఏమంటారు, పార్ట్నర్స్ డజన్ నో ద పెయిన్ వాట్ వీఆర్ సఫరింగ్. బట్ నేను హ్యాపీగా ఉండాలి, నేను గ్రో అవ్వాలి, నా ఫ్యామిలీ గ్రోత్ అవ్వాలి, నా పిల్లలు గ్రోత్ అవ్వాలి, అండ్ నా కమ్యూనిటీ మెంబర్స్ కూడా గ్రోన్ అవ్వాలి కదా. సో అందుకని ఏంటంటే కొన్ని డెసిషన్స్ మనం ఇమీడియట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ బెస్ట్ డెసిషన్ యూ కెన్. నా ఆఫ్టర్ దట్ నేను అంత అమౌంట్ పెట్టిన తర్వాత, నేను కమ్యూనిటీ రన్ చేసిన తర్వాత, నా కమ్యూనిటీ మెంబర్స్ యొక్క రిజల్ట్సే నాకు ఫేత్ని ఇస్తున్నాయి. ఇప్పుడు నాకు ఒక నేమ్ వచ్చేలా చేస్తున్నాయి, అండ్ ఎవ్రీ వన్ జాయినింగ్. ఇప్పుడు నేను పెట్టిన అమౌంట్ నాకు 4 జాయిన్ అయితే వచ్చేస్తుంది నాకు. కానీ ఎంత లాభం వస్తుంది అనేది నాకే తెలుసు. నేను ఎంత పీస్ఫుల్గా ఉన్నానో, ఎంత హెల్ప్ చేయగలుగుతున్నాను, నా ఫ్యామిలీని ఎలా చూసుకోగలుగుతున్నాను. ఇట్స్ అ డిపార్ట్ 30. నా దగ్గర ఏమంటారంటే చాలా మంది మనీ లేవని కాదు, మనీ మేనేజ్ చేయడం రాక. ఎంతమంది ఇక్కడ మనము ఆర్నమెంట్స్కి, తర్వాత శారీస్కి, డ్రెస్సెస్కి 200-300 వందలే కదా అని చెప్పేసి చాలా మంది హస్బెండ్ చెప్పకుండా కూడా కొంటారు. ఎస్ ఆర్ నో, తర్వాత మేనేజ్ చేస్తుంటుంటాం మనము. కానీ మన గ్రోత్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు. అది నిజంగా నాకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటే హ్యాపీగా పెట్టేయండి.
ఓకే, దాని తర్వాత ఎలా చెప్పాలా అలా చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దా దానివల్ల మనకి ఎంత యూజ్ ఉంది, నేను ఎలా నేర్చుకోగలుగుతున్నానని. నవ్ వీఆర్ డూయింగ్, వీఆర్ హీలింగ్. ఇప్పుడు హీలింగ్ సెషన్స్ జరుగుతున్నాయి ప్లాటినంలో. అంత గారు, కెన్ యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్? హీలింగ్ సెషన్స్ వల్ల ఎలాంటి మీకు మీరు ఎలా ఉండగలుగుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. యాక్చువల్లీ ఫస్ట్ మీరు చెప్పినప్పుడు నేను పే చేయలేకపోయాను మ్యామ్. Yes. నేను ఫస్ట్ వద్దన్నట్టే అన్నాను. తర్వాత మెల్లిమెల్లిగా పే చేసుకున్నాను మ్యామ్. చాలా టైం పడింది నాకు పే చేసేసరికి. Yes. కానీ ఇప్పుడు నేను ఆ క్లాసెస్ లేకపోతే ఉండలేకపోతున్నాను మేడం. యాక్చువల్లీ 2 days ముందు కూడా మీకు కాల్ చేయాలి అని అనుకున్నాను. మేడం క్లాసెస్ కొంచెం లేట్ అవుతున్నట్టున్నాయి. ప్రతిరోజు తీసుకోండి మేడం, క్లాసెస్ లేకపోతే నాకేదో బోర్ కొట్టేస్తున్నట్టు, ఏవేవో ఆలోచనలు రావడం, క్లాసెస్ ఉంటేనైతే ప్రశాంతంగా ఉంటున్నట్టు అట్లా అనిపిస్తుంది మ్యామ్ నాకు. ఎస్ ఎస్. అండ్ యునో 5 years ఓల్డ్ లో, 5 సంవత్సరాల, ఐ డోంట్ నో తన ఏజ్ మేబీ అంతగారు కూడా తెలియదు కావచ్చు, చాలా చిన్న అమ్మాయి ఉన్నప్పుడుగా ఉన్న ఒక ఎమోషన్ హీల్ చేసుకోగలిగారు. ఐ కెన్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు ఏడ్చారు, నేను చూశాను. నా ఇప్పుడు ఆ థాట్ కలిగింది అనుకోండి, ఇప్పుడు అది ఆ సిచ్యువేషన్ వచ్చినా కానీ షీఈస్ న్యూట్రల్. ఆ ఎమోషన్ ఇప్పుడు తనని బాధించలేదు. ఈజ్ దట్ వర్త్? ఇప్పుడు ఈ ఒక్క హీలింగ్ సెషన్ సరిపోవండి మీరు పెట్టిన దానికి వర్త్ అని? ఎస్ మ్యామ్. యాక్చువల్ నేనే చెప్దాం అనుకుంటున్నాను మ్యామ్, మేడం క్లాసెస్ తీసుకోండి. నాకు ఏంటో మ్యామ్ క్లాసెస్ కి బాగా ఎడిక్ట్ అయిపోయాను అనమాట నేను. ఇందాకంతా బయటే ఉన్నాను, బయట ఉంటే కూడా ఫోన్ అలాగే పట్టుకొని ఉన్నాను చేతిలో. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. లైక్ దట్. అంటే థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అంత గారు. ఓకే, ఎస్. అంటే డెసిషన్స్ కొన్ని కొన్ని మనకు వర్త్ అవుతున్నాయి అన్నప్పుడు తీసుకోవాల్సింది. ఓకే, సో డోంట్ వెయిట్ ఫర్ ద పర్మిషన్. నేనేమంటానంటే, సమ్ టైమ్ ఇఫ్ యూ లూజ్ దట్, ఓకే, అంటే ఐ డోంట్ సే నా ప్లాటినం సెషన్స్కి రాండి అని చెప్పట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి మన లైఫ్లో. సో టేక్ ద డెసిజన్. ఓకే, సో డెసిజన్ ఓవర్ పర్మిషన్. అంటే ఆ పర్మిషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకండి. యూ టేక్ ద డెసిజన్ అండ్ డోంట్ థింక్ అబౌట్ ద మనీ. ఏదో విధంగా అవి అరేంజ్ అవుతాయి. ఓకే, స్పీకప్. ఒక్కసారి మాట్లాడుకోండి, ఈ డెసిజన్ నేను తీసుకుంటున్నాను, ఈజ్ ఇట్ రైట్ వే, కరెక్టా కాదా? సే ఎస్ నో టు యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ షో అప్. దాని గురించి మనం చేయాలి. ఓకే, ఫెయిత్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ డౌట్. మన డౌట్ కంటే మన ఫెయితే స్ట్రాంగర్. ఓకే, సో ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ అండ్ మీ ఫెయిత్ అంటే చూడండి, ఆ డౌట్స్ అనేవి మన గ్రోత్ని ఆపకూడదు. ఓకే, యూ కెన్ అరేంజ్ మనీ. సి వాట్ ఐ డిడ్, 1,80,000 నేను పే చేయాలి అని అంటే నేను ఏం చేస్తాను, అప్పుడు నా దగ్గర 90,000 ఉండే, నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది. సో నేను 10,000 పే చేసేసిన తర్వాత నేను హస్బెండ్తో మాట్లాడాను. సో అడిగారు ఏంటి ఏంటి అని చెప్పేసి, నాకు కావాలి, నాకు నీడ్ ఉంది అని చెప్పాను. నా అవసరాలు ఏంటో నేను చెప్పేశాను తనకి. దెన్ ఆఫ్టర్ దట్ ఓకే చూద్దాంలే అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత అనిత గారు జాయిన్ అయ్యారు. అనిత గారు ఒక రోజు కాల్ చేశారు. నేను ఫోన్ ఛార్జింగ్లో పెట్టాను, స్పీకర్లో పెట్టాను. వితిన్ 15 డేస్లో తను వచ్చిన ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో షేర్ చేస్తున్నప్పుడు నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో నా స్టూడెంట్స్ గ్రోత్ ఎలా అయితే కనబడుతుందో, దెన్ ఐ హావ్ క్రియేటెడ్ కాన్ఫిడెంట్ ఇన్ మై ఫ్యామిలీ ఆల్సో. నా కాన్ఫిడెంట్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చింది. సో ఎప్పుడు కానీ మన మీద కాన్ఫిడెంట్ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడు వస్తుంది తెలుసా? మన స్టూడెంట్ గ్రోత్ వచ్చినప్పుడే. అంటే మనం చేస్తున్న బిజినెస్లో కానీ, లేకపోతే మనం చేస్తున్న ఇంప్లిమెంటేషన్లో గ్రోత్ ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని మనల్ని నమ్ముతారు, ఆ కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇన్ దిస్ సెషన్స్, ప్లీజ్ ఇంప్లిమెంట్ ఇట్. చైల్డ్ కనెక్షన్లో అయితే నేర్చుకున్న టిప్స్ ఏంటి, ఈ మిషన్ కాల్స్లో నేర్చుకుంటున్నది ఏంటో ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడే ఎదుటి వ్యక్తుల్లో మనల్ని ఏమంటారు, అబ్జర్వ్ చేస్తారు. మన గ్రోత్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు మనకంటే ఎక్కువగా. సో ఇంప్లిమెంట్ ఇది. అండ్ ద 7th యాక్టివిటీ వచ్చేసి కనెక్ట్ విత్ 2 పేరెంట్స్ ఇన్ ద గ్రూప్. ఓకే,
అండ్ ఇక్కడ ఇప్పటి వరకు అందరు గ్రూప్లో యాడ్ అయ్యారా? మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 అని చెప్పేసి 2 గ్రూప్స్ ఉన్నాయి. సో ఎవరైనా గ్రూప్లో యాడ్ అవ్వని వాళ్ళు టైప్ మీ నో ఇన్ ద చాట్ బాక్స్. గ్రూప్ 1 గ్రూప్ 2 2 గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మీ గ్రూప్ నేమ్ ఏంటో తెలిస్తే ఆ గ్రూప్ నంబర్ టైప్ చేయండి. గ్రూప్ నేమ్ తెలియని వాళ్ళు నో అని చెప్పి టైప్ చేయండి. ఏ గ్రూప్లో ఉన్నారు మీరు మీకు తెలియాలి. గ్రూప్ 2 స్వప్న. అంతగారు యాజ్ యువర్ లీడర్ మీరు బోత్ గ్రూప్స్లో ఉన్నారు నాకు తెలుసు. శ్రీనివాస్ గారు ఏ గ్రూప్లో ఉన్నారు అండ్ గ్రూప్ 2 శ్రీనివాస్ గారు. మీరు నివేదిత గారు, లావణ్య గారు మీరు యాడ్ అయ్యారా? మ్యూట్లో ఉన్నారు నివేదిత గారు. హ్యాపీ పేరెంటింగ్ హబ్ అని ఒకటి ఉంది కదా మ్యామ్, దాంట్లో ఉన్నాను మ్యామ్ నేను. దాంట్లో దానికి మనకి 2 గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ కాంపిటీషన్ అని చెప్పాను కదా. సో గ్రూప్ 1 గ్రూప్ 2 అని ఉంది. అండ్ ఇన్ ఫ్యూచర్ ఈ హ్యాపీ పేరెంటింగ్ హబ్ మెయిన్ గ్రూప్ ఉండదు, ఇంకా 1, 2 గ్రూప్స్ ఇలాగే ఉంటాయి. ఈ మెయిన్ గ్రూప్ అయితే ఉండదు. సో ఇప్పుడు ఇది కొన్ని రోజులే, ఎవరైతే గ్రూప్ మెంబర్స్ ఇంకా యాడ్ అవ్వలేదో అయ్యేంత వరకు మాత్రమే ఆ మెయిన్ గ్రూప్ ఉంటుంది. సో ఇప్పటివరకు ఏ గ్రూప్లో లేరు కదా మీరు? ఒక గ్రూప్ తప్ప గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్నాయి. లావణ్య గారు మీరు 1, 2 ఏ గ్రూప్ లో ఉన్నారు? నేను కూడా ఓన్లీ పేరెంటింగ్ హబ్ ఉంది కదా అందులోనే ఉన్నాను. అంతకుముందు ఓకే మీరు చేస్తా అన్నారు, మర్చిపోయినట్టున్నారు, చేయట్లేదు ఇంకా. ఓకే వేరే ఓకే 2 గ్రూప్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే నివేదిత గారు యాడ్ అండ్ చేస్తాను అన్నారు మేడం. ఓకే ఓకే. సో ఈ మీ ఇద్దరిని గ్రూప్లలో యాడ్ చేసేస్తాను. సో ఒకసారి లింక్ పంపిస్తాను ఇద్దరికి పర్సనల్గా. ఈ సెషన్ అయిపోగానే ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. ఓకే. సో ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ మిషన్? నో మోర్ క్వశ్చన్స్? ఎవరికి ఏం లేవు కదా క్వశ్చన్స్ ఈ మిషన్ కాల్లో ఎలా చేయాలి ఏంటి అనేది? అండ్ ఒక 2 minutes నేను ఆన్లో పెడతాను. రైట్ యువర్ లర్నింగ్స్ ఇన్ ద గ్రూప్, షేర్ ఇట్ నౌ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. మీకు 1 నిమిషం ఆలోచించేసి ఈ మిషన్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు, వాట్ యువర్ లర్నింగ్స్ అండ్ మీ షేర్స్, మీ టేక్ అవేస్. ఓకే. నేను మ్యూజిక్ పెడతాను, హ్యాపీగా షేర్ చేయండి. ఓకే. స్వప్న చెప్పు. ఇప్పుడు నాకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వాయిస్ వినబడతలేదు కొంచెం. వినబడుతుంది ఇప్పుడు. చెప్పు. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు What's driving me సిచ్యువేషన్ లో crazy. ఐడియా అనేది తొందరగా ఇట్లా Here's ఇదిగాక why I'll never go back. First off, నాకు ఆ టైం అనేది దగ్గరకు వచ్చిన మూమెంట్ లో అప్పుడు వస్తూ ఉంటది అన్నట్టు. దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదైనా ఉంటుంది, ఇప్పుడు ఏదైనా వర్క్ విషయమైనా క్విక్ లేకపోతే రియాక్షన్ ఉండదు అని అంటున్నారు మ్యామ్ తను. ఏంటి క్విక్ రియాక్షన్ క్విక్ ఉండదు? రియాక్షన్ ఉండదు అంటే ఇప్పుడు మీరు ఏదన్నా ఒక క్వశ్చన్ అడుగుతారు, దానికి కరెక్ట్ గా ఎలా స్పందించాలనో తెలియదు. అది కొంత ఆలోచించిన తర్వాత కాసేపటికల్లా దాని గురించి ఒక కరెక్ట్ ఐడియా వస్తుంది అని అంటున్నారు. ఓకే. ఇమీడియట్ డెసిషన్స్ అనేది ఎవరికి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈస్ 2 reasons. ఓకే. మనం ఇమీడియట్గా చెప్పట్లేకపోవడానికి మన బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మనం ఏదైనా ముందు చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏదైనా మనల్ని క్రిటిసిజంగా మాట్లాడడము, లేకపోతే మనం ఇచ్చిన దానికి వాల్యూ లేకపోవడము. ఓకే. సో అదే అయి ఉండొచ్చు. లేదంటే ఆ, లావణ్య గారు నేను ఇది చెప్పడం అయిపోయిన తర్వాత తీసుకొచ్చా మీ క్వశ్చన్. వినిపించట్లేదు మ్యామ్. మీ అందరికి అలాగే ఉందా? ఐఎమ్ నాట్ ఆడిబుల్. యాక్చువల్ గా మ్యామ్ సైడ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది. లావణ్య గారు మీ సైడ్ ఒకసారి నెట్వర్క్ చూసుకోండి. తను మాట్లాడేది కూడా క్లారిటీ రావట్లేదు. అవునవును, నెట్వర్క్ ఇష్యూ దానికి బాగా. ఓకే. సో దానివల్ల ఏంటి అంటే మనము ఆలోచించి మాట్లాడతాం అనమాట, ఇమీడియట్ డెసిషన్ తీసుకోలేము. ఓకే. సో అది పోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఉంటుంది, దాన్ని మనం షేర్ చేయాలి, మనం చెప్పేసేయాలి.
ఓకే, అదేనా స్వప్న? ఏదైనా సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్ యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నాం అని అంటే మనకి ముందు ఎక్స్పీరియన్స్. తను అడిగింది అది కాదనుకుంటాను మ్యామ్ నేను. అయితే నాకు ఇంకా ఉంటుందంటే టైంలో ఇప్పుడు నాకు ఇప్పుడు రేపటి వరకు నువ్వు ఒక వర్క్ ఫినిష్ చేయమన్నావు. ఫినిష్ చేయమంటే దాని గురించి ఆలోచన ఇప్పుడు ఎంత నువ్వు థింక్ చేసినా ఇప్పుడు మూమెంట్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు బిఫోర్ 1 అవర్ ఇప్పుడు 12 వరకు నువ్వు కంప్లీట్ చేయమంటే బిఫోర్ 1 అవర్ దాని గురించి అనే ఐడియాస్ ఇప్పుడు ఆన్ ద స్పాట్ ఇప్పుడు టైట్ పొజిషన్ వచ్చినాక నా బ్రెయిన్ అనేది ఎక్కువ యాక్టివిటీ అవుతుంది నాకు. ఓకే, అది ఎందుకు యాక్టివేట్ అవుతుంది అంటే ద రైట్ మూమెంట్ యూ విల్ నాట్ టేకింగ్ అ ప్రయారిటీ. అది ఇంకా టైం ఉంది కదా చూసుకుందాంలే, ఇంకా 1 అవర్ ఉంది కదా చూసుకుందాంలే, ఈ 1 అవర్లో పుణ్యకాలం కాస్త గడిచిపోయి 10 నిమిషాల ముందు వచ్చి అప్పుడు మనకి ఆ వర్క్ గుర్తొస్తుంది. ఎందుకు అంటే బికాస్ వీఆర్ నాట్ గివింగ్ ద ప్రయారిటీ. ద ప్రయారిటీ ఇవ్వట్లేదు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంటది. సో ఇంట్లో వర్క్స్ అయినా అలానే ఇప్పుడు నీకు అదే టైట్ గా వచ్చినప్పుడు ఆ ఫాస్ట్ మూమెంట్ ఎలా చేస్తే ఫాస్ట్ అయిపోతుంది, ఎలా ఇది అయిపోతుంది అనే మూమెంట్ వస్తుంది. లేదు అంటే అసలు ఇది ఎలా చేస్తాము అన్న దాంట్లో ఉండదు అన్నట్టు. అక్కడ బ్రెయిన్ ఎలా చేంజ్ చేసుకోవాలని. ఓకే, సో ఇది కామనే. అయితే నీకు వర్క్ స్వప్న, ఓకే, నీకు ఒక హోంవర్క్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చేయాల్సిన పనులు లిస్ట్ అవుట్ చేయి. ఓకే, ఈరోజు ఏం పనులు చేయాలి లిస్ట్ చేసిన తర్వాత ప్రయారిటీ ఏది, ఫస్ట్ ప్రయారిటీ ఏబిసిడి ఇచ్చుకో. ఏ అయ్యేంత వరకు నువ్వు బికి వెళ్ళకూడదు. ఎట్ ఎనీ కాస్ట్ ఆ పని అయిపోయిన తర్వాతే బి పనికి వెళ్ళాలి. సో ఆ ఏ పని అవ్వాలంటే నువ్వేం చేయాలి, 10 మినిట్స్ అలారం పెట్టుకొని ఆ ప్రయారిటీ ఆ 10 మినిట్స్ దానికి అని చెప్పేసి ఇచ్చేసుకొని కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఇఫ్ యు సీ లేవగానే ఎవ్రీడే నా లిస్ట్ ఇట్లా ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ ఈ పేపర్ ఎదురుగా కనబడతా ఉంటుంది నాకు ఇలాగా. ఓకే, ఏం చేశాను 5:30 to 6 అవుట్ సైడ్ క్లీనింగ్. ఆ మార్నింగ్ అది ఉంటుంది కదా సంగీతనే కాకుండా అవుట్ సైడ్ క్లీనింగ్, కిచెన్ కౌంటర్ క్లీన్, 6:55 to 6:10 to 6:15, 6:20 to 7:30 కుకింగ్ అండ్ వాష్ క్లాత్స్ అంటే మిషన్లో బట్టలు వేయడము. 7:30 తర్వాత కిడ్స్ పంపించేయాలి, 8 o'clock కల్లా మా అమ్మాయిని పంపించేయాలి. సో బాత్ పూజ అంటే ఇప్పుడు పూజ మా హస్బెండ్ చేస్తున్నారు అనుకోండి, అది 8 to 9 బాక్స్ పెట్టడము. 10 to 11 ఇలా ఉంటుంది అనమాట. మాస్టర్ క్లాస్, ఆ రోజు మాస్టర్ క్లాస్ తీసుకోవాలి నేను, అంటే పోస్టర్ క్లియర్ చేయాలి పోస్టర్. సో ఎవ్రీ టైం అయిపోయిన తర్వాత ఇలా టిక్ చేసుకుంటా ఉంటా నేను. ఇది ఎప్పుడు ఇప్పుడు నేను కిచెన్లోకి వెళ్ళాను అనుకోండి ఈ పేపర్ నాతో వస్తుంది. దిస్ ఇస్ హ్యాబిట్ నాకు ఉంటుంది అనమాట. లేదు నేను తీసుకెళ్ళట్లేదా, ఇలా దీన్ని 2 పేజెస్ వేస్తాను, 2 రాసేసుకొని కిచెన్లో ఒకటి కౌంటర్ దగ్గర ఇలా పెట్టేసుకుని టెంపరీగా ఇలా అతికిచ్చేసుకుంటాను దాన్ని. సో ఎక్కడికి కనబడితే ఎక్కడికి వెళ్తే అక్కడికి నాకు నేను చేసే పనులు కనబడతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నా మైండ్ యాక్షన్ టేకింగ్ మీద ఉంటుంది. సో ఇలా టిక్ చేస్తా ఉంటే ఓ ఇంకా కింద ఇన్ని పనులు ఉన్నాయి, ఈ పనులకి నేను ఎంత టైం కేటాయించుకోవాలి. ఈవెన్ మీరు చూస్తే నేను టైం కూడా రాసుకుంటాను చూడండి, కనబడుతుందా, 2:30 to 3:30 ఎవ్రీ హాఫ్ అన్ అవర్. ఇంకా నా పని అవ్వట్లేదని ఈరోజు నేను ఏం చేశాను తెలుసా, అసలు నా టైం ఎక్కడ పోతుంది, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ పెట్టాను, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకున్నాను నేను. అడిగారు మా హస్బెండ్ ఎవరు పొద్దున్నే ఎందుకు ఇలా పెట్టుకున్నావు అని అంటే ఎక్కడో నేను ఇంకా చేయాల్సిన పని చేయట్లేదు. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. నేను ఎక్కడ పోతుందో నా టైం నేను తెలుసుకోవాలి కాబట్టి నేను ఇది చేస్తున్నాను. అప్ టు 10 వరకు ప్రిపేరింగ్ ఫర్ ద సెషన్, 9:30 to 10 అంటే ప్రిపేరింగ్ ఫర్ ద సెషన్ అని రాసుకున్నాను, రాయలే, 10కే కూర్చున్నాను నేను. అప్ టు ఇదిగో చూడండి 9:30 వరకు ఇల్లు ఉడవాలి, గిన్నెలు సర్దాలి, ఇక్కడి వరకు ఇంటి పనులు అయిపోయాయి. అంటే నేను మార్నింగ్ 6కి 5:30కి నేను ఇంటి పనులు స్టార్ట్ చేస్తే 9 o'clock అవుతుంది, 9:30 వరకు 4 hours నాకు ఇంటి పనులకు వెళ్ళిపోతాను. అంటే ఇంక్లూడింగ్ ఏమంటారు, మాది ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి మార్నింగ్ నాకు పని అమ్మాయి రాదు, ఇంటి ముందు ఊడ్చి ముగ్గు పెడతాను. ముగ్గు పెట్టడం దగ్గర నుంచి బ్రష్, టీ, జపము, స్నానము, బ్రేక్ఫాస్ట్, ఎవ్రీథింగ్ ప్రతిదీ. మాకు పెట్స్ ఉన్నాయి, ర్యాబిట్స్, వాటికి తో స్పెండ్ చేసిన టైం కూడా రాస్తున్నాను.
ఎవ్రీథింగ్ చూస్తే చూడండి పెద్ద పారాగ్రాఫ్ అయిపోయింది. ప్రతి హాఫ్ అన్ అవర్కి నేను ఏం చేశాను అనేది. ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా ఏ టైం నాకు ఎక్కడ వేస్ట్ అవుతుంది, దేనికి ప్రయారిటీ ఇవ్వట్లేదు అనేది. సో అలాగా వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు స్వప్న బెటర్, మంచి థాట్ ఇచ్చావు. ఈ ఒక్క ఆలోచన నీకు ఒక్కరికే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఉంటది, ఈ క్వశ్చన్ ఉంటది. నీ వల్ల నలుగురికి ఇక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అయిపోయింది. ఓకే, సో దీంతో పాటు ఆ, ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నేను రాసేసుకుంటాను. నాకు రాసి ఇప్పుడు ఎవరికైనా మైండ్ లో అనేది ఇప్పుడు ఇలా చేస్తాము అన్న థాట్ ఉంటుంది కదా. ఉన్నాక ఇప్పుడు ఏమైతుందంటే ఈ కేసు పిల్లల విషయం చెప్తున్నాను. ఇప్పుడు 3 days అబ్బాయి వర్క్ మీరు హెడ్సెట్ యూజ్ చేస్తున్నారా అండి మాట్లాడే వాళ్ళు? అవునండి. మీరు అది తీసేసి మాట్లాడండి, అప్పుడు క్లారిటీగా వినిపిస్తది. హలో, ఇప్పుడు ఓకేనా? చాలా ఇప్పుడు ఓకే అండి. క్లారిటీగా ఉంది. మీ వాయిస్ నాకు రీచ్ అవ్వట్లేదు. 1 second. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సారీ ఇంకా అది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఆ మధ్యలో ఎలా అంటే ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు, లేదా పాపనే, లేదా ఇంటికి ఎవరైనా వచ్చారు. ఇప్పుడు ఇలాంటి వర్క్స్ వాటికి ఏంటంటే నేను ప్రిఫరెన్స్ ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు మాది కంబైన్ ఫ్యామిలీ అని ఐడియా ఉంది కదా నీకు. ఇలా ఇప్పుడు ఎవరికైనా ఇంకొకరికి ఎవరికైనా అవసరం ఉంది అంటే ఇప్పుడు మా తోటి కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ వర్క్ వాళ్ళు ఫస్ట్ ఫినిష్ చేసేది. అంటే ఇప్పుడు వాళ్ళ వర్క్ మీన్స్ ఇప్పుడు వాళ్ళు కర్రీ చేస్తున్నారు, అందులోనే ఇన్వాల్వ్ కావాలా. ఇప్పుడు ఇన్ కేసు బయట ఎవరైనా వచ్చి పిలిచి